హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. మార్కెట్ ఒక లాంగ్ బ్రేక్ తీసుకునింది. ఒక 3 days హాలిడే లాస్ట్ వీక్ నుంచి. సాటర్డే సండే యాజ్ యూజువల్, టుడే మండే. ఈ వీక్ కూడా మళ్ళీ మనకి గుడ్ ఫ్రైడే ఉంది కాబట్టి ఓన్లీ 3 days ట్రేడింగ్ జరగబోతుంది. ఇప్పుడు జస్ట్ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షను కొద్దిగా నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాము, అసలు ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అనేది ఈరోజు ఇన్డెప్త్గా చెప్తాను. అసలు ఇది ఈ ప్రోడక్ట్ని నేను ఎందుకు లాంచ్ చేశాను అని చెప్పి. చూడండి, ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అనేది చూడండి, ప్రతి ఒక్కరు మార్కెట్లో నిఫ్టీ సెన్సెక్స్ ఎక్కడైనా ఈరోజు నిఫ్టీ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత పెరిగింది, ఎన్ని పాయింట్స్ మైనస్ అయింది, అసలు ఏ డైరెక్షన్లో ఉంది అనేది తెలుసుకోవడానికి చాలా ఉత్కంఠంగా ఉంటారు. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఏ డైరెక్షన్లో మార్కెట్ ఉంది అనేది తెలుసుకోవడం ఇది ఒక పెద్ద టాస్క్. అయితే నేను నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ జనరల్గా నేను నా పర్సనల్గా రెగ్యులర్గా నేను యూజ్ చేస్తూ ఉంటాను. బట్ చాలామంది నన్ను ఒక 3 to 4 years నుంచి అడుగుతూ ఉన్నారు, సార్ మాకు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కావాలి, మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కదా సార్, మీ పర్సనల్గా మాకు కొద్దిగా ఇవ్వచ్చు కదా అని నన్ను చాలామంది అడిగారు. సరే, ఇక వాళ్ళ కోసమే మనము లాస్ట్ ఇయర్ నుంచి లాంచ్ చేశాను. దాదాపు ఇప్పటికి 7,500 పాయింట్స్ ప్రాఫిట్ జనరేట్ చేశాము. అంటే అదొక ఎలా చెప్పాలంటే నల్లేరు మీద నడకలాగా స్లోగా పెరుగుతుందండి ప్రాఫిట్స్. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అది మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి తెలుసు అది. ఎందుకంటే మనం చెప్పేసాం, రిస్క్ అండ్ రివార్డ్. 10 లక్షల రూపాయలు పెట్టుబడి ఉంటేనే దీనికి ఎలిజిబుల్. 10 lakh రూపీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది ఓన్లీ 1 lakh. 1 lakh లేదంటే 375 షేర్స్, ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. కన్సిస్టెంట్గా 375 కావాలంటే అదే 375, లేదంటే ఆ 1 lakh లోపు ఎన్ని లాట్స్ వస్తే అన్ని లాట్స్ చేసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ కెపాసిటీ. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనది, నేను ఈ మధ్య చూస్తున్నాను కదా మార్కెట్లో, సార్ ఇన్ని కోట్లు నష్టమైంది, ఇంత పోయింది, ఇంత వచ్చింది. అసలు మార్కెట్లో చాలా డైరెక్షన్, ఈ డైరెక్షన్ అనేది ఇట్ ఈస్ అ వెరీ మస్ట్ అండి. అంటే మంది ఎలాగంటే మైనస్ వచ్చినప్పుడు 200 పాయింట్లు, 50 పాయింట్లు వస్తుంది. ప్రాఫిట్ వచ్చినప్పుడు 420, 450 పాయింట్స్, 500 పాయింట్స్ వస్తుంది. ఇది నార్మల్ డేస్లో. సపోజ్ మార్కెట్ బాగా హెవీ వాలటైల్గా ఉంటే అప్పుడు ప్రాఫిట్స్ కూడా ఎలా వస్తుందంటే 1,200 పాయింట్లు, మొన్న 1,200 పాయింట్స్ వచ్చింది. అదేలాగా మైనస్ వచ్చినప్పుడు కూడా 500 పాయింట్స్ మైనస్ కూడా అవుతుంది. అంటే మార్కెట్కి తగ్గట్టే మనం మూవ్ అవుతూ వెళ్తూ ఉంటామండి. అందుకనే మనము పోతే 1,00,000 రూపాయలు అండి, అంటే 1,00,000 రూపాయలు కూడా పోదు, అందులో ఎంతో కొంత వస్తుంది కదా ఆప్షన్లో. అంటే 1,00,000 రూపాయలు కొన్నామంటే ఒక 70,000 పోద్ది, 30,000 ఉంటుంది. అది అంత బ్యూటిఫుల్ అయిన ప్రోడక్ట్ అండి. దాదాపు ఇప్పటికీ 7,500 పాయింట్స్ ప్రాఫిట్స్ వచ్చింది. అప్పుడు దాన్ని బేస్ చేసి మీరు లెక్కేసుకోండి మీ పెట్టుబడి ఎన్ని రెట్లు అయి ఉంటుంది. ఇప్పుడు అట్ ప్రజెంట్ నిఫ్టీ మనము 11వ తారీఖున ఆ రోజు మనము నిఫ్టీ ఇచ్చాము. 10 గంటలకి మనం ఎగ్జాక్ట్గా మనం కాల్ ఇచ్చాము. 11వ తారీఖు మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ ఆ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. చూడండి, ఆ రోజు మార్కెట్ వచ్చి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మనం ఏం కాల్ ఇచ్చామంటే ఫస్ట్ 50%
22,901 కొనమని చెప్పామండి. ఫస్ట్ 50%. ఇది వచ్చి ఇలాంటివి వచ్చి కొద్దిగా రేర్గానే ఇస్తాను, ఎందుకంటే మార్కెట్ కొద్దిగా అబ్నార్మల్ కండిషన్ ఉన్నప్పుడే ఆ 50% అనేది ఇస్తాను, లేదంటే 100% కొనేసేయండి అని చెప్తాను. అది మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి తెలుసు. 22,901 ఇది వచ్చి మనము ఫస్ట్ అక్యుములేషన్ ఇచ్చాము. 22,901. ఓకే, ఫస్ట్ అక్యుములేషన్. మళ్ళీ సెకండ్ అక్యుములేషన్ వచ్చి ఎక్కడ ఇచ్చానంటే 22,531 ఇచ్చానండి. చూడండి, అంటే అక్కడ దాకా కూడా రావచ్చు అనే ఒక అంచనా, బట్ మధ్యలో ఏం చేశాను అనేదే ఇంపార్టెంట్. తర్వాత మంది యాక్టివేట్ ఎప్పుడైందంటే, తర్వాత టార్గెట్ వచ్చి ఇవ్వలేదండి. టార్గెట్ విల్ అప్డేట్ లేటర్ అని చెప్పేసాను. ఎప్పుడు 400 పాయింట్స్ టార్గెట్ అనేది ఇస్తాను. ఈసారి కొద్దిగా నేను టార్గెట్ ఇవ్వలేదు. రేపు మార్నింగ్ డిసిషన్ తీసుకుంటాను ఏ టార్గెట్లో అమ్మాలి ఏంటనేది. చూడండి, మనం ఇచ్చాము, మనం ఏం చెప్పామంటే 901 టచ్ అయితేనే కొనాలండి. అది కరెక్ట్గా ఎన్ని గంటలకు యాక్టివేట్ అయిందని చూద్దాము. కరెక్ట్గా ఎన్ని గంటలకు యాక్టివేట్ అయిందంటే ఎగ్జాక్ట్గా మనకి చూడండి, అప్పుడు కూడా అవ్వలేదు, చూద్దాము. అవునండి, ఎగ్జాక్ట్గా మనకి 12:13కి యాక్టివేట్ అయిపోయిందండి. సారీ, 12:14కి యాక్టివేట్ అయిపోయింది. చూడండి, 2 అవర్స్ అయింది యాక్టివేట్ అవ్వడానికి. యాక్టివేట్ అయిన తర్వాత మనం ఏం చేసామంటే, మార్కెట్ జనరల్గా వాచ్ చేస్తూ ఉంటాం కదా, మీ అందరికీ తెలుసు. తర్వాత మార్కెట్ క్లోజింగ్ టైంలో ఒక డిసిషన్ తీశానండి. క్లోజింగ్ టైంలో ఏం చెప్పానంటే, మళ్ళీ మార్కెట్ చెప్తాను చూడండి. క్లోజింగ్ టైంలో వచ్చి మార్కెట్ చూడండి, మనం ఎగ్జాక్ట్గా క్లోజింగ్ టైంలో 3:27 మనం ఏం చెప్పామంటే సెకండ్ అక్యుములేషన్ కూడా కొనమని చెప్పేసాం. 22,832 అనదర్ 50% ఉంది కదా మన బ్యాలెన్సు, ఆ 50% మనం బై చేసాము. కాబట్టి 70 పాయింట్ల కిందనే మనం ఇంకొకటి మనం కొనమని చెప్పేసాం, అది కొనేశారు. ఇప్పుడు మనం 100% మనం పొజిషన్ బైలో ఉన్నాము. రేపు ట్యూస్డే మార్నింగ్ ఏదైనా ఒక మంచి టార్గెట్, నాకు అనుకూలమైన టార్గెట్ వస్తే బుక్ ప్రాఫిట్ చేయమని చెప్తాను. అది అంటే నేను చెప్పడానికి వచ్చిన పాయింట్ ఏంటంటే, మార్కెట్లో డైరెక్షన్స్ తెలియకపోతే ట్రేడింగ్ అనేది దయచేసి చేయబాకండి. ఎందుకంటున్నానంటే, మాకే డైరెక్షన్ తెలిసినా కూడా లాస్ అయ్యే ఈ ప్రాఫిట్ అనేది వచ్చింది. బాగా ఆలోచించుకోండి. ఈ 7,500 పాయింట్స్ లాస్ట్ వీడియోలో మీకు పెట్టుంటాను, మీరు వెళ్ళి చూడండి క్లియర్గా. ఈసారి కొద్దిగా పెట్టలేకపోతున్నాను, కొద్దిగా వర్క్లో బయటకు వెళ్తున్నాను. ఆ లిస్ట్ కూడా పెట్టాను, ఎన్ని పాయింట్స్ జనరేట్ అయింది, ఎలా జనరేట్ అయింది అనేది ఆ వీడియో కూడా ఉంటుంది. లాస్ట్ వీడియోలోనే వెళ్ళి చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. అంటే అదే చెప్తున్నాను, లాస్ వస్తుంది, అన్నీ ఓవర్కమ్ చేసే మనం ఈరోజు 7,500 పాయింట్లు ప్రాఫిట్లో ఉన్నాము. అంటే ఎప్పుడు తెలుసుకోండి, మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్లో మన వాళ్ళందరూ గమ్యం లేని ప్రయాణం చేస్తున్నారు. గమ్యం లేని ప్రయాణం వచ్చి అది ఒక కొలంబస్కే అలా వెళ్ళాడు, ఆయన అమెరికాని కనిపెట్టాడు. బట్ స్టాక్ మార్కెట్లో గమ్యం లేని ప్రయాణం చేస్తే చాలా ప్రమాదాలు వస్తాయి.
థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.